మంచి దాని వాటర్ బోర్ ఇవ్వాలి సార్, పెద్ద బోర్ ఇస్తే దానికి బోర్ ఇస్తే ఇప్పుడు కృష్ణ వాటర్ అప్పుడప్పుడు ఆగిపోతుంది సార్. వారం ఆగిపోతే అసలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడతారు. అందుకని అక్కడ బోర్ ఇచ్చామన్నమాట. కృష్ణ వాటర్ ఎప్పుడైతే రాలేదో దాన్ని ఫిల్ చేసుకుంటే వీళ్ళకి ప్రతిరోజు వాటర్ ఇవ్వచ్చు. ఎలా ఉంది మన ప్రభుత్వం? నిజంగా మనస్ఫూర్తి బాగోపోతే కాదు సార్, ఇది ప్రాబ్లం అంటే మేము బయటకి వెళ్ళి మాకు ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకుని మీ దగ్గరికి వస్తాం మంచి చేస్తారు అందరూ చెప్పేస్తారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ దాదాపు 17,000 20,000 దాకా ఉద్యోగాలు, 16,347 టీచర్ ఉద్యోగాలు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కదా ముఖ్యం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అన్నింటిలో రిక్రూట్మెంట్ చేస్తాం. అలాగే 5 రూపీస్కి మన అన్న క్యాంటీన్ ఎంతోమంది పేదవాళ్ళకి పరిశుభ్రమైన అన్నం పెడుతున్నాం. నేను పక్క గురించి వచ్చారనుకో, హోటల్కి వెళ్తే కనీసం 100-150 మంది బయటికి రాడు. టీ కాఫీ తాగితే కేవలం 5 రూపాయలతో మంచి క్వాలిటీ భోజనం అంతా పెడుతున్నారు. తర్వాత పెన్షన్ 4,000 చేశాం. మన ఇంటి ఎవరికైనా వస్తుందా? 3,000 నుంచి ఒకటేసారి 4,000 చేశాం. తర్వాత 3 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చాం పోయిన. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలియదా మీకు? తెలుసా? భూమి చేసేస్తానికి ప్లాన్ చేస్తే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేసాం. తర్వాత వ్యవసాయం ఉందా ఎక్కడ ఊర్లోనా? ధాన్యం కొనుగోలు రైతుల దగ్గర కొన్న ధాన్యానికి డబ్బులు ఎగ్గొడితే పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం 1,640 కోట్లు ఇచ్చాం. ఎన్ని చేస్తున్నామా? మరి మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎట్లా కష్టపడ్డారో మీరు చూశారు. ఆయన పాపం ఆ బురద నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు, అవి బాత్రూమ్ నీళ్ళు ఏ నీళ్ళు తెలియపోయినా ఆయన ముఖ్యమంత్రిగా కూడా నడిచి ఎట్లా కష్టపడ్డారు చూశారు. తప్పకుండా ప్రభుత్వం మీకు మంచి కోసం చేస్తుంది. మీ ఎంఆర్ఎఫ్ రకాలని అభివృద్ధి చేసే బాధ్యత. నా నెంబర్ రాసుకో, 96,983. మిమ్మల్ని అడగాలి. మంచిగానే ఉంటుంది కదా. కంగారు 983 599 ఓకే. పట్టుకో అమ్మా, అది పాంప్లెట్ పట్టుకో.